హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే 6 అవుతుందండి. నేనైతే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ చేశాను. ఇదిగోండి, పచ్చడి కోసం అయితే అంటే చట్నీ కోసం పల్లీలు, కొంచెం కొబ్బరి ఉంటే అది కూడా వేపాను. అలాగే వేడి నీళ్ళు కూడా పెట్టాను, వేడైనాయి. ఇంకా రైస్ కడిగి పెట్టేశాను, చూపిస్తాను చూడండి. రైస్ కడిగి పెట్టేస్తాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ నానిన తర్వాత రైస్ అయితే స్టవ్ మీద పెట్టేస్తాను. అలాగే ఇప్పుడైతే ఇడ్లీ అయితే పెడుతున్నానండి. ఇదిగోండి ఇడ్లీ పిండి. ఇప్పుడు దీంట్లో కొంచెం తీసి సాల్ట్ కలుపుకొని నేనైతే ఇడ్లీ అయితే వేస్తాను. మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నెక్స్ట్ డేకి. ఇంక ఇప్పుడైతే ఇదిగోండి వేడైన పాలు కూడా చట్నీ కోసం అయితే ఇట్లా వేపేసాను అనమాట. మంచిగా వంట అయితే కంప్లీట్ చేసేద్దామని ఫ్రెండ్స్. ఇప్పుడైతే రొయ్యల కర్రీ అయితే వేస్తున్నా. రొయ్యలు, టమాటా, ఇడ్లీ అయిపోయింది, చట్నీ అయిపోయింది, అన్నం అయిపోయింది. ఇదిగోండి అన్ని సింకులో వేసిన గిన్నెలు. ఇదిగోండి రొయ్యలు అయితే వేసుకున్నా, వాటర్ అయితే వేడి చేసిన. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న మట్టి, ఇసుక ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది, నీట్గా అయిపోతుంది అనమాట. చాలా ఫ్రెష్గా అయిపోతాయి, కొంచెం ఉబ్బినట్టుగా కూడా అయిపోతుంది. అందుకే ఎప్పుడైనా నేను ఇట్లానే వేస్తాను. ఇలా వేడి నీళ్ళల్లో ఒక 2 మినిట్స్ అట్లా ఉంచామనుకోండి, మంచిగా అయిపోతుంది. ఇప్పుడు ఈ ఆలుకి టమాటాలు అయితే కట్ చేసుకుంటాం. ఏమండి, పిల్లలు అయితే ఇడ్లీ అయితే తింటున్నారు. వేడి వేడిగా ఇడ్లీ. బాగుంది చట్నీ. ఇలా కొబ్బరి యాడ్ చేసిన, బాగాలేదా? సరే, మంచిది. కావాలని చెప్తున్నావు అని తెలుసు, నేను వీడియో తీస్తున్నాను. ఏంటంటే రొయ్యల కర్రీ అయితే వేస్తున్నా. చూడండి, ఇప్పుడైతే మా ఆయనకైతే టీ అయితే పెట్టినా. ఇంకా ఇద్దరం అయితే కూర్చొని టీ అయితే తాగుతాం ఫస్ట్. ఇంకా టమాటాలు అయితే వేసిస్తాం. ఇదిగోండి, ఇంకా రొయ్యలు అయితే ఉబ్బినాయి, చూసారా ఎంత బాగున్నాయి ఫ్రెష్గా. ఇట్లా తెల్లగా మంచిగా అవుతాయి వేడి నీళ్ళల్లో వేస్తే. అందుకే వేడి నీళ్ళల్లో వేస్తాను. ఇంకా వాషింగ్ మిషన్లో కూడా బట్టలు వేసేసిన, అది కూడా అయిపోతుంది. ఒక ట్రిప్ అయిపోయింది, ఇంకొక ట్రిప్. కూర అయితే అయిపోయిందండి. లాస్ట్ కొంచెం మసాలా కూడా వేసిన, గరం మసాలా, కారం, ఉప్పు అంత వేసేసిన. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేస్తాను. రొయ్యల టమాటా కర్రీ ఇంకా దగ్గర కూడా చేసుకోవచ్చు, కానీ మా పిల్లలు మా ఆయన తినరు, కొంచెం దగ్గరగా చేస్తాయి. అందుకని కొంచెం ఇట్లా. కానీ ఇంక ఇది ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఉడికేసరికి ఇంకొంచెం దగ్గర పడుతుంది. కూర అయితే రెడీ అయిపోయిందండి. ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టేసేయాలి. ఫ్రెండ్స్, పిల్లలు మా ఆయన వెళ్ళిపోయారు. ఈరోజు నా పని చూసారా ఎట్లయిందో. ఇదిగోండి చట్నీ, కొంచెమే చట్నీ ఉండే. పిల్లలు మా ఆయనకు పెట్టంగా నాకు కొంచెమే ఉంటే టిఫిన్ చేద్దామని చెప్పేసి సోఫాలో కూర్చుందామని చెప్పేసి కూర్చున్నా. చట్నీ గిన్నె మొత్తం పడిపోయిందండి. ఆ కొంచెం చట్నీ కాస్త పోయింది. ఇప్పుడైతే నేను ఇక కారంతోనే ఇడ్లీ తినాలి. పిల్లలు మా ఆయన వెళ్ళిపోయారండి. టైం అయితే ఇప్పుడు 9 అవుతుంది. ఇంకా ఇప్పుడైతే కారంతో చట్నీ ఇడ్లీ తినేసి ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి. కాసేపు అయిన తర్వాత వీడియో పెట్టేసుకొని అలా. మొత్తానికైతే ఇడ్లీ చట్నీతో తినే అదృష్టం లేదు ఈరోజు. మళ్ళీ చట్నీ వేసుకోవచ్చులేండి, కానీ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఇక నా ఒక్కదానికోసం నేను ఏదో ఒకటి అడ్జస్ట్ అయితే తినేస్తాను. ఇంకా అంతే కదండి, లేడీస్ అందరం అంతే, అట్లనే అడ్జస్ట్ అయిపోతాము. మనకు అదే ఉండాలి ఇదే ఉండాలని అని చెప్పేసి ఏమి ఉండదు కదా, ఏది ఉంటుంది అడ్జస్ట్ అయిపోతాము. నేను కూడా అంతే, ఏదో ఒకటి వేసుకొని తినండి. ఈరోజు అయితే షాప్లోనే ఉన్నానండి. ఇంకా కూడా టైం వచ్చేసి ఇప్పుడు 2:30 అవుతుంది. 2:30 వరకు కూడా నేను షాప్లోనే ఉన్నాను. ఇంకా ఇంతకుముందు అయితే 3 o'clock అలా వెళ్ళేదాన్ని కదండి లంచ్కి. ఇంకా ఇప్పుడైతే 2:30 లోపే వెళ్తున్నాను. కానీ ఈరోజు అయితే కొంచెం లేట్గానే వెళ్తున్నాను. ఎందుకంటే ఒక అర్జెంట్ బ్లౌజ్ అయితే నేను ఇప్పుడు ఆఫ్టర్నూనే ఇవ్వాలన్నమాట. అది స్టిచ్ చేశాను, అది ఎలా ఉందనేది చూపిస్తాను నేను. ఇదిగోండి, ఇప్పుడు స్టిచ్ చేసిన బ్లౌజు. దీనికైతే హెమ్మింగ్ అయితే చేయాలి. నేర్చుకునే వాళ్ళు వస్తున్నారని చెప్పాను కదా, వాళ్ళైతే ఇంతకుముందు 1 o'clock అయితే వెళ్ళిపోయారనమాట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. బ్యాక్ డిజైన్ పెట్టేసాను, ఫ్రంట్ అయితే నార్మల్ ప్రిన్సెస్ కట్టాను అనమాట. ఇలా ఇదైతే ఇంకా హెమ్మింగ్ చేయాలి, మనకి పైపింగ్ వస్తుంది ఇలా. ఇప్పుడు ఇది హెమ్మింగ్ చేయాలి. అండ్ ఫ్రంట్ డీప్ నెక్ కొంచెం
ప్రిన్సెస్ కట్. ఇది బ్లౌజ్ కొంచెం స్టిఫ్గా ఉందండి, అందుకే మీకు ఇలా కనిపించట్లేదు. ఓకేనా. ఫ్రంట్ కూడా నేనైతే ఇదిగోండి ఇండివిజువల్ పైపింగ్ అయితే చేశాను. అండ్ ఇది కూడా హెమ్మింగ్ చేస్తే ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది కూడా పైపింగ్ అనిపిస్తుంది. హ్యాండ్స్ అయితే ఇలా చిన్నగా పెట్టించుకున్నారు వాళ్ళకైతే. హ్యాండ్స్కి కూడా పైపింగ్ వేసాను, చూసారా సన్నగా ఉంది. ఓకేనా. ఇది ఇప్పుడైతే తొందరగా హెమ్మింగ్ అమ్మకి అయితే కాల్ చేశాను. తను ఇప్పుడు వస్తే ఇంకా తనకైతే ఇది బ్లౌజ్ అయితే ఇచ్చేసి మేమైతే లంచ్కి అయితే వెళ్ళాలి. ఇంకా వచ్చిన తర్వాత ఈరోజు కుట్టాల్సినవి ఉన్నాయి. అయితే నిన్న 2 ఫ్రాక్స్ కుట్టానండి చిన్న పిల్లలకి, చాలా బాగున్నాయి క్యూట్గా. వీలైతే సాయంత్రం వరకు చూపిస్తాను. ఇప్పుడైతే టైం అవుతుంది కదా, లంచ్ టైము, నాకు ఆకలిస్తుంది కాబట్టి చూపించాను. మళ్ళీ వచ్చిన తర్వాత చూపిస్తాను. అండ్ ఇంకొక క్లాత్ అయితే ఇచ్చారనమాట వేరే వాళ్ళు. ఫ్రాక్స్ ఉన్నాయి కదా, అవి నేను ఇక్కడ హ్యాంగ్ చేసేసరికి అవి చూసి వేరే కస్టమర్ అయితే మనకి మళ్ళీ ఇచ్చారనమాట ఇక్కడ వాళ్ళే. దాంట్లో ఒకటి 2 మీటర్ క్లాత్ ఇచ్చారు. దాంట్లో ప్లాజో అయితే కుట్టాలన్నమాట ఒక పాపకి. అలాగే దాంట్లో మిగిలిన క్లాత్తో ఇంకొక చిన్న పాపకి అయితే ఫ్రాక్ అయితే కుట్టమని చెప్పేసి అన్నారు. అవి 2 ఈరోజు కుట్టాలి, ఇప్పుడు వచ్చిన తర్వాత కుట్టాలి. అవి కూడా నేను 4-5 వరకు అయితే 4 వరకు అంటే ఇట్లా కాదండి, నేను 6 వరకు ఇస్తానని చెప్పాను. అవి కుట్టి 6 వరకు అయితే వాళ్ళకి కూడా ఇచ్చేసేయాలన్నమాట. ఇదేమో ఇప్పుడు హెమ్మింగ్కి ఇచ్చేసి ఇదైతే వాళ్ళకి కూడా ఇచ్చేసేయాలి. అండ్ లోపల కూడా నాది ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఇది హెమ్మింగ్ చేయలే కదా, ఇదిగోండి ఇలా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఓకేనా. ఇంక లోపల వైపు కూడా పోగులు రావడము, దారాలు రావడము అట్లా ఏమి ఉండవు అనమాట. నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ప్రిన్సెస్ కట్. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా నేను ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకోవాలి అనుకుంటున్నాను. అయితే నాకు హెల్త్ అయితే కొంచెం సపోర్ట్ చేయట్లేదండి స్టిచ్చింగ్ చేయడానికి, అందుకే ఒకరినైతే తీసుకోవాలనుకుంటున్నాను. అయితే మన దగ్గర నేర్చుకునే వాళ్ళు ఒక 3 వస్తున్నారు కదా. ఒక అమ్మాయి అయితే ఆల్రెడీ మన దగ్గర లాస్ట్ ఒక 2 months వచ్చి వెళ్ళింది, తనకి కొంచెం టచ్ ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒక 1 month నుండి మళ్ళీ రెగ్యులర్గా వస్తుంది. తనైతే పర్ఫెక్ట్గా అయితే బ్లౌజులు అయితే కుడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రిన్సెస్ కట్ అయితే నేర్చుకుంటుంది, కానీ క్రాస్ బ్లౌజులు అయితే పర్ఫెక్ట్ అయినాయి అనమాట. ఇక తనతో నేను స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకుంటున్నాను. తను కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల తను కూడా చేస్తానక్క నేను అని చెప్పేసి అన్నారనమాట. కానీ ఇంకొక 1 month అయితే తనకి టైం అయితే ఇస్తాను. అయితే తనకి ఇంకొక 1 month వరకు అయితే ప్రిన్సెస్ కట్ అది నేర్పించేస్తాను. అంటే ఆల్రెడీ ఆమెకి టచ్ ఉంది, తన బ్లౌజులు తను కుట్టుకుంటుంది, కానీ పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది రాదనమాట. అందుకని మళ్ళీ నా దగ్గరికి వచ్చి నేర్చుకుంది. ఇప్పుడు క్రాస్ బ్లౌజులు ఇవి పర్ఫెక్ట్ అయిపోయింది. పైపింగ్ కూడా అవి నీట్గా వేయడం కూడా నేర్చుకుంది కొంచెం. ఇంక ఇప్పుడు నా దగ్గరే ఉండి కుడితే నేను ఇంకా నేర్పిస్తూ ఉంటాను కాబట్టి, ఎందుకంటే నా వర్క్ అంటే ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసేది, నేను కటింగ్ చేసే మెథడ్ తనకి వచ్చి ఉంటే బాగుంటుంది కదా అని అలాంటి వాళ్ళని తీసుకోవాలి అనుకున్నాను. ఇంకా అందుకని తను నేర్చుకుంటే ఇంకా అమ్మాయిని అయితే ఇక్కడ పెట్టేసుకుంటాను. తను ఇంకా స్కూల్కి పిల్లలు ఉంటారు, అమ్మాయి కూడా. ఇంకా అలా మొత్తానికైతే తననైతే పెట్టుకోవాలనుకుంటున్నాను. ఒక 1 month అయితే టైం ఇస్తాను. ఇప్పటికి ఆల్రెడీ చాలా బ్లౌజెస్ ఇచ్చేసింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఒక 20 బ్లౌజెస్ దాకా కుట్టింది. అలాగే నా బ్లౌజ్ కూడా కుట్టింది, కానీ నేను ఇంకా వేసుకొని చూడలేదు ఎలా ఉంటుందో. ఇది కుట్టిందనమాట. ఇంకా ఎలా ఉంటుంది అనేది చూడలేదు. పైపింగ్ అనేది కూడా ఇదిగోండి, కానీ నేను చూపిస్తే వేసింది. ఇంకొక బ్లౌజ్కి వాళ్ళ మదర్కి వేసింది. పైపింగ్ కూడా చూపించాను, నీట్గానే వేసింది. ఇది ఎలా ఉంటుందని నేను వేసుకొని చూడాలి. అలాగే ఇంకా వాళ్ళవి ఒక 20 బ్లౌజెస్ దాకా కుట్టింది కూడా ఆల్రెడీ. వాళ్ళకు కూడా ఫస్ట్ ఒక 5 బ్లౌజెస్ కుట్టింది, బాగా సెట్ అయినాయి అన్నారు వాళ్ళ ఫ్యామిలీ. మళ్ళీ 20 తెచ్చింది మొన్న ఊరు వెళ్ళినప్పుడు. అవి కూడా కంప్లీట్గా ఇప్పుడు కుడుతుంది. ఇప్పుడు అవి మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి ఇవ్వాలి కదా, అంటే వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు వాళ్ళ పేరెంట్స్. అక్కడికి వెళ్ళి ఇచ్చిన తర్వాత అవి చూసిన తర్వాత కుడతానక్క, ఎందుకంటే నీకు కూడా మిస్టేక్ కావద్దు కదా, నేను ఇప్పుడు పర్ఫెక్ట్గా కుడుతున్నా, కానీ వాళ్ళకి సెట్ కావాలి కదా అని చెప్పేసి తన బ్లౌజులు కూడా కుట్టుకుంది. తనకు కూడా సెట్ అయింది, మళ్ళీ కుట్టు వేయాల్సిన అవసరం లేకుండా. కాబట్టి నేను కూడా తనని పెట్టుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే నాకు హెల్త్ అసలు సపోర్ట్ చేయట్లేదు.
ఇక ఒకవేళ నేను తను ఓకే అయిపోతే నేను ఇక మొత్తం ఫుల్గా తనకి వర్క్ అప్పగించేసి నేను కటింగ్ చేసుకొని తనకి ఇచ్చేసి ఇంకా నేను యూట్యూబ్ మీద అయితే ఫోకస్ చేస్తానండి. ఒక 1 మంత్ వరకు అయితే నాకు టైం కావాలి. ఇంకా 1 మంత్లో తనని సెట్ చేసేసి ఇంకా తనకి బ్లౌజులు ఇస్తూ ఉండు. నేను కొన్ని ఎక్కువ లేదు, 1, 2 కొట్టుకుంటూ తనకు ఇచ్చుకుంటూ ఇంకా నేను అలా నేర్పించే వాళ్ళకు కూడా నేర్పిస్తూ అలా అయితే యూట్యూబ్ మీద ఫోకస్ పెట్టాలనుకుంటున్నాను. ఒక 1 మంత్లో సెట్ చేసేసుకొని కొంచెం మంచిగా చేద్దాము, ఎందుకంటే హెల్త్ కూడా చూసుకోవాలి కదా అని అలా అనుకుంటున్నానండి. ఓకేనా, లంచ్ టైం అవుతుంది. లంచ్ చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. మీకు ఒక విషయం, వెంట్రుకలు ఉంటాయి కదా అండి, నేనైతే హెయిర్ ఫాల్ అయితే చాలా అవుతుంది. అయితే హెయిర్ ఫాల్ అవుతుందని ఆ వెంట్రుకలు అయితే తీసి దాచిపెడుతున్నాను. హెయిర్స్ వాటితోనైతే ఇదిగోండి ఇలాంటిది ఒకటి తీసుకున్నా. ఆల్రెడీ ఇలాంటిది ఉంది నా దగ్గర, అయినా మళ్ళీ తీసుకున్నా. ఇంకొకటికి ఇలా పెరుగు కన్నా పాల కన్నా అవుతుంది కదా అని ఇది తీసుకున్నా. నేనైతే దీంట్లో పెరుగు పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇది ఒకటి తీసుకున్నా. హెయిర్స్తోనైతే చాలా తీసుకున్నానండి నేనైతే ఐటమ్స్. ఈరోజు మళ్ళీ ఇవి తీసుకున్నాను అనమాట. ఇంతకీ బౌల్ ఇవి ఎలా ఉన్నాయని చెప్పండి. మనం నార్మల్గా షాపుల్లో కొనే వాటికంటే కొంచెం పలచగానే అనిపిస్తున్నాయి క్వాలిటీ, కానీ ఇంకా తీసేసుకున్నా. ఇదొకటి ఆయిల్ డబ్బా కానీ నేను ఇది పెరుగు వాడదాం అనుకుంటున్నా. ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే బేబీ ఫ్రాక్స్ చూపిస్తా చెప్పిన కదా, ఇదొకటి 6 months బేబీకి ఇది కుట్టాను అనమాట. అంటే ఇది పెద్ద పాప కుట్టగా మిగిలిన క్లాత్తో కుట్టిన, అండ్ కాటన్ లైనింగ్ వేసిన దీనికి కూడా. అండ్ ఇలా డోరీస్ పెట్టేసిన, స్లీవ్లెస్. అలాగే ఇది పెద్ద పాపకి ప్లాజో పెట్టిన అనమాట. ఇది ప్యాంట్. పెద్ద పాప అంటే తను కూడా ఒక 2 years బేబీనే. ప్యాంట్ అలాగే దాని మీద టాప్. ఇది కొంచెం పొట్టిగా పెట్టుకున్నారు. ఇలా వస్తుంది. బాగుంది కదా, బాగుంది. ఇంకొక ఫ్రాక్స్ చూపిస్తాను. ఇవి నిన్న కుట్టిన ఫ్రాక్స్. ఇదైతే వాళ్ళే చెప్పారు మోడల్ అయితే. ఇట్లా ఇటు ఫ్రిల్స్ అండ్ స్లీవ్ అండ్ ఇక్కడ ఫ్రిల్స్ అండ్ బ్యాక్ కూడా వస్తాయి ఈ ఫ్రిల్స్ కంటిన్యూగా. అలాగే డోరీస్ కూడా పెట్టేసిన. కొంచెం లెంత్ అయితే పెద్దగా పెట్టేసిన. అట్లా చిన్న పాపట్లు సేమ్ మోడల్ కానీ చిన్న సైజ్, సేమ్ టు సేమ్. బాగున్నాయి కదా, మస్తు ఉన్నాయి. బాగుండట నా దగ్గర పాలపిల్లట వచ్చాడిగా మస్తు పెట్టడం నింపేదాను ఇక లేదు. ఏం చిన్న మాడుతుంది ఫ్రెండ్స్. ఈరోజు అయితే మేము లివర్ కర్రీ అయితే వేసుకుంటున్నాము. ఎందుకంటే లివర్లు అయితే మంచిగా కడిగి తాలింపులు అయితే వేసుకున్నాం. ఈరోజు మా చిన్నోడికి అయితే లివర్ కర్రీ తినాలనిపించిందంట, అందుకని కలిపి చాలా రోజుల తర్వాత లివర్ కర్రీ వచ్చింది. కానీ దీంట్లో కొంచెం వేస్ట్ అయిపోయింది, కొంచెం తీసేసినాం. ఎందుకంటే అది బాగాలేకుండే మా చిన్నోడు చూడకుండా తీసుకొచ్చిండు, అందుకని దాంట్లో ఉన్న కొంచెం లివర్ తీసేసుకున్నాను. తీసేసి మిగిలిన మాత్రం వండుతుంది. ఇంతసేపు ఇదిగోండి. పొద్దున నేనైతే ఇది తీసుకున్నాను కదా హెయిర్స్కి అయితే. ఇదిగోండి ఈ డబ్బా తీసుకున్నాను కదా, దీంట్లో అయితే పెరుగు పెడుతున్నాను ఈరోజు ఫస్ట్ టైము. ఇప్పుడే పాలు వేడి చేసి పెరుగు తోడు పెట్టేసిన. ఇదిగోండి మూత పెట్టేస్తున్నా. ఈ డబ్బాలు అయితే పెరుగు రెడీ అయ్యిద్ది. మిగిలిన పాలు అయితే వేడి చేసి పెట్టిన, ఇది చల్లగా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. లివర్ కర్రీ అయితే ఇక కారం ఉప్పు అయితే వేసేసిన. జరుగుతుంది బాగుండేనే.
కొత్తిమీర వేసుకొని దించుకోవచ్చు, లేదు కొంచెం సూప్లా ఉండాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం లైట్గా వాటర్ వేస్తాను, మళ్ళీ పిల్లలు మా ఆయన తినడు, అందుకని కొంచెం లైట్గా వాటర్ వేస్తాను, అన్నంలో కలుపుకోవాలి కాబట్టి. ఊరేది అయిపోయిందండి. లాస్ట్ కొత్తిమీర, గరం మసాలా వేసేసిన ఇంతకుముందే. ఇంకా లాస్ట్ కొత్తిమీర వేసేసిన. ఇప్పుడైతే తినేసేయాలి. ఇంకొక 2 minutes ఉంచేసి కొంచెం ఆయిల్ పైకి వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే లివర్ కర్రీతోనైతే అన్నం మీద తినేస్తున్నాం. ఒక్కరు మాత్రం సోఫాలో కూర్చొని తింటున్నారు, మేము ముగ్గురం మాత్రం కింద కూర్చొని తింటున్నాం. ఇది పరిస్థితి. ఇది పరిస్థితి. నువ్వే హై లెవెల్ అడ కూర్చొని తింటున్నావు, మేమేమో కింద కూర్చొని తింటున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అన్నం తినేస్తున్నాం. టైం బాగా అవుతుంది.